అయ్యో రామా, హతవిధి, అక్రమ నిర్మాణం కుప్పకూలింది. 7 అమాయకులు విగత జీవులయ్యారు. భద్రాచలంలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. 7 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. 2+1 భవనం నిర్మాణానికి అనుమతి తీసుకుని 5+1తో అపార్ట్మెంట్ను నిర్మిస్తుండగా ఈ విషాదం జరిగింది. రియల్ ఎస్టేట్ పాపం పండింది. కాని 7 భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల ఆధారం కూలిపోయింది. కార్మికుల కుటుంబ సభ్యులు అనాథలయ్యారు. ఈ భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన కొత్తగూడెం పట్టణ అభివృద్ధి సంస్థ, భద్రాచలం మున్సిపాలిటీ అధికారులందరూ దోషులే. కుడా వైస్ చైర్మన్, బీఎంసీ కమిషనర్, టౌన్ ప్లానర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సహా అందరూ జైలుకు వెళ్లేందుకు అర్హులే. చూద్దాం పాలకులు ఏం చేస్తారో. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించి అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారో లేక నిజాన్ని నిజాయితీగా నిరూపిస్తారో వేచి చూద్దాం. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవో ఏం లేదు. మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. అన్న కాలు సపోర్ట్ ఉండట్లే అన్న. ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు. ఏంటబ్బా ఒక నిమిషం కనిపిస్తుంది నాకు క్లియర్ గా. కనిపిస్తుందా?